క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ అవసరత కలిగి ఉన్నావో, ఏ అక్కర్తలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, అవన్నీ కూడా క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే ఆ యేసు క్రీస్తు మహిమలోనికి గనక నువ్వు వచ్చినట్లయితే, ఆయన చెంతకు గనక నువ్వు వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే ఇవన్నీ జరిగేవిగా ఉన్నాయి. అయితే ఈ ఉదయకాల సమయంలో నీ అవసరతను బట్టి ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నావు, ఎవరిని నీ అవసరతను బట్టి చేయి చాచుతూ ఉన్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నీ అవసరతను బట్టి నిన్ను వాడుకొని వదిలేయచ్చేమో, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం నీ అవసరతను తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు మనం వచ్చినట్లయితే నీ ప్రతి అవసరమును ఆయన తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారు ఏ అవసరతలో ఉండారో, ఏ అక్కర్తలో ఉండారో సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడు మీరు గనక మీరు వారి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తూ మెందు విశ్వాసత కలిగి జీవించుట కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.